AK-47 గన్స్తో ఉన్న లారీ ఈ రోజు మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకి ఊరి శివార్లకు చేరుతుంది. అక్కడ చేరిన దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని చెక్ పోస్ట్ దాటించి సరుకు రిసీవ్ చేసుకోవాలి. అదన్నమాట. అంతేనా? తవరు ముత్యాల ముగ్గు రావు గోపాలరావు లెవెల్లో ఇంతేనా అంటే కుదరదండి. మాడ లెవెల్లో చెప్పాలి అంటే ఇంకా ఉందండి. ఈ మధ్యన వీళ్ళ తమ్ముడు ఏసీపీ అయిపోయి పెద్ద హీరో అయిపోయాడండి. ఎప్పటికైనా మనల్ని పట్టుకోవాలని వాడు పక్క కాపు కాస్తున్నాడండి. మనకు వస్తున్నటువంటి 47 గన్స్ కొట్టేయాలని మన రైవల్స్ గ్రూప్ వాళ్ళు ఇంకో పక్క నుంచి కాపు కాస్తున్నారండి. వీళ్ళ గురించి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ గురించి వీళ్ళకి తెలియకుండా, వీళ్ళిద్దరి గురించి చెక్ పోస్ట్ వాళ్ళకి తెలియకుండా సరుకు దాటేసి మనం రిసీవ్ చేసుకోవాలండి. అదండి. ఈ పని చేయడానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి. నీకేం కావాలో ఇవ్వడానికి నేను సంసిద్ధుణ్ణి. డెఫినెట్గా ఇస్తావా? ఎక్స్క్యూజ్ మీ, అన్డౌటెడ్గా ఇస్తాను. ఏం కావాలాడు? మా నాన్న నెగిటివ్లు, ఫోటోలు. ఆహా, ఫీజు బీకేసావు. అయినా సరే తప్పకుండా ఇస్తాను. హలో, నేను మీ రైవల్ గ్రూప్ కోటే మనిషిని మాట్లాడుతున్నాను. కోటే స్మగుల్ చేస్తున్న AK-47 గన్స్ ATU 3747 రెడ్ క్రాస్ వ్యాన్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఊరి చివరిలోకి వస్తున్నాయి. హలో, డీసీపీ సూర్య స్పీకింగ్. ఈ రోజు చిన్న ప్రోగ్రాం ఉంది. తెలుసు. రాత్రి 10 గంటలకి కృష్ణాఓబరాయిలో మందు పార్టీ. రాత్రి 10 గంటలకు కాదు, మధ్యాహ్నం 12 గంటలకి. కృష్ణాఓబరాయిలో కాదు, ఊరి చివర చెక్ పోస్ట్ దగ్గర. మందు పార్టీ కాదు, ATU 3747 రెడ్ క్రాస్ వ్యాన్లో AK-47 గన్స్ స్మగుల్డ్ అవుతున్నాయి. అతనైతే పట్టుకో.